ఇంతకంటే ఒక అబద్ధం ఇంకా ఎక్కువ ఉంటుందా ఏదన్నా? అట్లనే హరీష్ రావు గారు అప్పుల గురించి మాట్లాడుతూ ఉంటే ద్రవ్య వినిమయ బిల్లు పైన ఆయన వచ్చి జగదీశ్వర్ రెడ్డి గారు విద్యుత్ మీద మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి గారు హడావుడిగా అసెంబ్లీ లోపలికి వచ్చేసి ఇగో ఈ పేపర్ని చూపెట్టాడు. ఇది అధికారికమైన పేపర్, దీన్ని చదివాడు ఆయన. ఇగో ఈ పేరే చదివాడు. దాని ఉద్దేశం ఏంటంటే, ఆయన చెప్పిన ఉద్దేశం ఏంటంటే, గత ప్రభుత్వం కేసీఆర్ గారు వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది, స్మార్ట్ మీటర్లు పెట్టడానికి ఒప్పుకున్నది గత ప్రభుత్వం అని చదివినాడు. ఇదే చదివినాడు ఆయన. ఏం చదివినాడు? ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్. గ్రీన్ పెట్టిన చూడండి, దీంట్లో ఏముందంటే అదర్ దెన్ అగ్రికల్చరల్ కన్జ్యూమర్స్ అని ఉంది. ఈ గ్రీన్ మార్క్ చేసి హైలైట్ చేసింది ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్. దీన్ని మింగేసినాడు, అసెంబ్లీ సాక్షిగా దీన్ని మింగేసినాడు. ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగి ఇక చదివినాడు. ఇది ఇన్స్టాలేషన్ ఆఫ్ స్మార్ట్ మీటర్స్ ఫర్ ఆల్ కన్జ్యూమర్స్ కన్జ్యూమింగ్ అబౌవ్ 500 యూనిట్స్ month by 31st December 2018 and consumers consuming about 200 units month by 31st December 2019 అని చదివినాడు. అంటే ఏమన్నట్టు, ఈ పదం అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అని మింగేస్తే అన్నిటికీ మీటర్లు పెట్టమన్నట్టు పెట్టుకున్నట్టు ఒప్పుకున్నట్టు. కానీ ఇక్కడ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదం ఉంది. అంటే అగ్రికల్చర్ కనెక్షన్లు కాకుండా వేరే వాటికి అని అర్థం. మీటర్లు అవి కూడా పాత మీటర్లు చెడిపోయిన దగ్గర స్మార్ట్ మీటర్లు పెట్టండి అని అర్థం. ఈ మొత్తం దాన్ని ఆ స్మార్ట్ మీటర్లు కూడా పెట్టలేదు, అది వేరే విషయం. కానీ ఒక ముఖ్యమంత్రిగా ఒక అధికారిక డాక్యుమెంట్ ని ఈ అదర్ దెన్ అగ్రికల్చర్ కన్జ్యూమర్స్ అనే పదాన్ని మింగేసి చదివి సభను తప్పుదో పట్టించినాడు. ఈ రాష్ట్ర ప్రజలకు అబద్ధం చెప్పినాడు. ఇంత ఘోరమైన తప్పిదం ఏ ముఖ్యమంత్రి కూడా చేయడు. ఇంత ఘోరమైన అబద్ధం ఏ ముఖ్యమంత్రి కూడా ఆడాడు. అది అసెంబ్లీ సాక్షిగా. అంటే నోటిఫికేషన్ ఇవ్వకుండానే 30,000 ఉద్యోగాలు ఇస్తామని ఒక అబద్ధం, అదర్ దెన్ అగ్రికల్చర్ మీటర్స్ అని దీన్ని ఈ పదాన్ని మింగేసుడు ఇంకో అబద్ధం. ఇటువంటి ఘోరమైన అబద్ధాలు ఆడి ఇవాళ సభను పూర్తిగా తప్పుదోవ పట్టించినాడు. ఈ సభను వాడుకున్నాడు ఆయన అబద్ధాలు ఆడటానికి. ముఖ్యమంత్రి గారు ఆయనకు గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ ఇవ్వాలి. ఆయనకు అబద్ధాలు ఆడడం ఇంతకంటే పెద్ద అబద్ధాలు ఎవరు ఆడిగా ప్రపంచంలో. అసెంబ్లీలోనే అబద్ధాలు ఆడే ముఖ్యమంత్రి ఈ దునియాలో ఈ మొత్తం ప్రపంచంలో ఎవరు ఉండడు, ఒక్క రేవంత్ రెడ్డి గారు తప్ప. అందుకే నేను రికమెండ్ చేస్తా ఉన్నాను, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో ఈ ప్రపంచంలోనే అతి పెద్ద అబద్ధగాడు ఎవరైనా అంటే రేవంత్ రెడ్డి గారి పేరు పెట్టండి అని నేను గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు నేను రికమెండ్ చేస్తా. ఇక డిప్యూటీ సీఎం గారు అబద్ధం అంటే ఈ అసెంబ్లీని ఎట్లా వాడుకున్నారంటే నేను చెప్పాలి నా ఉద్దేశం. మైక్ వాళ్ళ చేయిలో ఉంది, ఇష్టం ఉన్నట్టు ఏదన్నా మాట్లాడవచ్చు అనే ఉద్దేశంలో డిప్యూటీ సీఎం గారు అంటారు, బట్టి విక్రమార్క గారు, 75 కోట్లతోటి నేను సీతారామ ప్రాజెక్టులో 75 కోట్లతోటి నేను 1,00,000 ఎకరాలకు సాగునీరు అందిస్తాను తొందరలోనే అన్నమాట మాట్లాడినాడు. 75 కోట్లతోటి 1,00,000 ఎకరాలకు సాగునీళ్ళు